హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ అయితే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ జట్టులో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డికి అయితే భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ మాత్రం. అయితే ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ పొజిషన్లో ఎవరెవరు తీసుకున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతున్నాయి. మన టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నట్లయితే ఇప్పుడే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే అన్ని జట్లు కూడా వాళ్ళ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఓన్లీ పాకిస్తాన్, అదేవిధంగా టీమిండియా మాత్రమే వాళ్ళ స్క్వాడ్ని అయితే ప్రకటించలేదు. ఈరోజు టీమిండియా స్క్వాడ్ని అయితే ప్రకటిస్తామని అయితే గతంలోనే బీసీసీఐ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. యథావిధిగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉత్కంఠ ఎదురు చూస్తున్న దానికైతే తెర తీసిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకైతే బీసీసీఐ మాత్రం అయితే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి. అయితే ఛాంపియన్ ట్రోఫీలో జట్టులో స్క్వాడ్లో చూసుకుంటే ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్కి, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డికి అయితే భారీ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని అయితే జట్టులో అయితే ఎంపిక చేయలేదు. వీళ్ళిద్దరికి ఎందుకు ఎంపిక చేయాలని అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతుంది. ప్రజెంట్ మాత్రం అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నడుస్తూనే ఉంది. కాకపోతే వీళ్ళిద్దరికి అయితే చోటు లభించలేదు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే స్క్వాడ్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఛాంపియన్ ట్రోఫీ 2025 జస్ప్రీత్ బుమ్రా 100% ఆడబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. అదేవిధంగా మహమ్మద్ షమీని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల T20 స్క్వాడ్లో కూడా మహమ్మద్ షమీని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా మహమ్మద్ షమీని అయితే ఎంపిక చేయడం జరిగింది. మరి చూడాలి మహమ్మద్ షమీ T20లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగింది. చివరి వరకు మాత్రం అయితే సంజు శాంసన్ తీసుకుంటారా, రిషబ్ పంత్ తీసుకుంటారా, కేఎల్ రాహుల్ తీసుకుంటారా, ఈ ముగ్గురులో ఎవరు తీసుకుంటారు అనేది అయితే దానికి మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. రిషబ్ పంత్, అదేవిధంగా కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అయితే సంజు శాంసన్ ఎందుకు తీసుకోవాలని అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోవడం వల్లనే సంజు శాంసన్ అయితే తీసుకోలేదని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ ఆడితే సంజు శాంసన్ అయితే పరిగణలో తీసుకోదు. కాకపోతే ఆ ట్రోఫీకి సంజు శాంసన్ దూరం అవడంతోనే అందుకే జట్టులో ఎంపిక చేయాలని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే అక్షర్ పటేల్, అదేవిధంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ని అయితే స్పిన్ విభాగంలో అయితే ఎంపిక చేయడం జరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే యథావిధిగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, అదేవిధంగా హర్షదీప్ సింగ్ను అయితే తీసుకుంది. మహమ్మద్ సిరాజ్కు, అదేవిధంగా మిగతా బౌలర్లకు అయితే భారీ షాక్ ఇచ్చింది మన బీసీసీఐ మాత్రం. అయితే ఈ విధంగా బీసీసీఐ మాత్రం అయితే మరో ఇంట్రెస్టింగ్ కరమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కెప్టెన్గా రోహిత్ శర్మను అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ని అయితే వైస్ కెప్టెన్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అయితే వైస్ కెప్టెన్ చేయడం జరిగింది. అదేవిధంగా T20 సిరీస్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ని అయితే వైస్ కెప్టెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా అయితే చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది వైస్ కెప్టెన్ పొజిషన్లో మాత్రం. అయితే గతంలో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా చేయడం జరిగింది, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఇప్పుడు శుభ్మన్ గిల్కి అయితే ఛాంపియన్ ట్రోఫీలో అయితే వైస్ కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది. ఓవరాల్గా బీసీసీఐ మాత్రం అయితే కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ఫుల్ స్క్వాడ్ ఏ విధంగా ఉంది, ఏ పొజిషన్లో ఎవరు తీసుకున్నారో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ని మాత్రం అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఎంపిక చేసింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ని మాత్రం అయితే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ని అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీని అయితే పేస్ విభాగంలో అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో 4 స్పిన్ బౌలర్లను, అదేవిధంగా 3 పేస్ బౌలర్లను అయితే తీసుకోవడం జరిగింది. మన టీమిండియా మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదికగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ పిచ్లు వచ్చేసరికి స్పిన్కు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి 4 స్పిన్నర్లతోనైతే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో బరిలో దిగబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తేలడం జరిగింది. అదేవిధంగా పేస్ ఆల్రౌండర్గా మనకు ఎక్స్ట్రా పేసర్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే 4 బౌలర్లు, 4 స్పిన్ బౌలర్లతోనైతే టీమిండియా బరిలో దిగబోతున్నట్టయితే
క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా స్క్వాడ్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని విభాగాలు టీంని అయితే స్ట్రాంగ్ టీంని అయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, ఎస్ఎస్సి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షామి, కుల్దీప్ యాదవ్ తో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రం అయితే టీమిండియా ఈ విధంగానే ఉంది. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో మరి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్లో వచ్చేసరికి 3 మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోటి, ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తోటి, అదేవిధంగా మార్చి 2న న్యూజిలాండ్తోనైతే తలపడబోతుంది టీమిండియా మాత్రమైతే. టీమిండియా అన్ని మ్యాచ్లు దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నాయి. మరి ఈ పిచ్చల పైన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. గతంలో చూసుకునే టీమిండియా అయితే చేదు అనుభవాలు అయితే ఉన్నాయి. ఆ చేదు అనుభవాలను అధిగమించి మంచి విజయాలను అందుకొని అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా మరోసారి అయితే విశ్వ విజేత నిలవాలని అయితే మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.